రాయలసీమ పౌరుషమా మజాక అది చాలా పవర్ఫుల్ సామి. అందుకే రాజకీయంగా రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడేమో అబ్బాయి మొదలు పెడితే ఇప్పుడు బాబాయ్ జత కలిశారు. ప్రత్యర్థుల సవాల్కి ధీటుగా బదులిచ్చి మరోసారి అగ్గి రాజేశారు. ఇంతకీ సీమలో ఏం జరుగుతోంది? ఎందుకు రచ్చ? పౌరుషం నీదా నాదా మళ్లీ మొదలెట్టిన సీమ నేతలు. జేసీ సవాల్కు కేతిరెడ్డి కౌంటర్. ఏపీ రాజకీయాల్లో మరోసారి సీమ పౌరుషం సెగలు పుట్టిస్తోంది. తాడిపత్రి కేంద్రంగా మరోసారి రాజకీయ యుద్ధం మొదలైనట్టు కనిపిస్తోంది. ఇటీవల జేసీ చేసిన వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ గా కాకరేపుతోంది. దీంతో రాయలసీమ పౌరుషంపై మళ్లీ రచ్చ ముదిరింది. ఇటీవల ఇదే అంశంపై జేసీ చేసిన సవాల్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తాడిపత్రిలో జేసీ 30 ఏళ్ల పాలనపైన, తన 5 ఏళ్ల పాలనపైన ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. డేట్ ఫిక్స్ చేసి కలెక్టర్, ఎస్పీలకు జేసీ సమాచారం ఇవ్వాలని సూచించారు. నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. నీ పౌరుషము, నీ కథ, నీ కుటుంబము, నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ ఇవ్వు. నువ్వే డేట్ చెప్పు. అయ్యా నేను ఎక్స్ఎమ్మెల్యే గారు కొట్లాడబోతున్నాము, మా మీద ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్నీ చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు. నువ్వు పెద్ద పాలిగానే అనుకోను, లేకపోతే ఈ రాష్ట్రంలో నిన్ను పెద్ద హీరో చూడాలనుకోను ఇవన్నీ మాట్లాడతాడు. పెద్దారెడ్డి చేసిన ఈ ప్రకటనతో స్థానికంగా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. ఊరకనే రావు పంతాలు, పట్టింపులు, పౌరుషాలు. అందులోనూ రాయలసీమలో ఆ వాడి వేడి మామూలుగా ఉంటుందా? అందుకే ఈ వ్యవహారం ఈ స్థాయి జగడానికి దారితీసింది. రాయలసీమ పౌరుషం గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే జనాలు తంతారంటూ ఇటీవల జేసీ ఇచ్చిన వార్నింగే దీనికి కారణమని చెప్పొచ్చు. రాత్రి అయితే కారం ఎక్కువ తింటాం, తర్వాత ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం తప్ప ఇంతకు మించి చేసింది ఏం లేదు. తంతరే నిన్న నీ భాష మార్చుకో. మొన్న చెప్తారో చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? అలాగని ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య మొదలైన జగడం కాదు. వీళ్ళిద్దరిది ఒకే నియోజకవర్గం తాడిపత్రి కాబట్టి గత కొన్నేళ్లుగా పొలిటికల్ వైరం కామనే అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చ మాత్రం వీళ్ళిద్దరికి సంబంధించింది కానే కాదు. అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యలతోనే మొదలైంది రచ్చ. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర ఎయిమ్స్ ఉంది, పోయింది. మనకు వచ్చిన లా యూనివర్సిటీ కన్నా ఇక్కడ కర్నూలు పోయింది, హైకోర్టు పోయింది, బ్యాంక్స్ పోయినాయి, అన్ని తీసిపోయి అమరావతిలో పెడుతున్నారు. మనం ఊరికే సీమ రాయలసీమ అని తొడగొట్టుకోవడము, రాత్రులు అయితే కారం ఎక్కువ తింటాం అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే బిశ్వాస్ దగ్గర పోయి ఫైల్స్ ఆపరేషన్ తెచ్చుకోవడం. ఇది తప్ప రాయలసీమలకు ఏం జరగటం ఇక్కడ. అంత ఊరికి లేని పౌరుషాల పేర్లు చెప్పుకొని ఉప్పు కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే, మనం ఇవన్నీ జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ ఉన్నారు. విన్నారు కదా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి స్వయాన కొడుకు వరుసయ్యే వెంకటరామిరెడ్డి ఏమన్నారో ఇక్కడ మొదలైందన్నమాట అసలు గేమ్. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గానే నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ అంటూ అందిన కాడికి దోచుకున్నావంటూ కేతిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్ కుదలు కొయ్యొద్దు. రాయలసీమ పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడగొట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగన్నారా? అలా అబ్బాయితో మొదలైన రచ్చ కాస్త అటు ఇటు తిరిగి ఇప్పుడు ఎక్కడ ఆగాలో అక్కడే ఆగింది. బాబాయ్ పెద్దారెడ్డికి మరోసారి పని పెట్టేలా చేసింది. తాడిపత్రి అడ్డాగా ఇప్పటికీ నువ్వా నేనా అన్నట్టుగా జేసీతో తలపడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా తెర మీదకు వచ్చేశారు. అబ్బాయి వెంకటరామిరెడ్డి మీద జేసీ చేసిన వ్యాఖ్యలకు బాబాయ్ గా భారీ కౌంటర్ ఇచ్చేశారు. మరి అబ్బాయితో రాజుకున్న ఈ అగ్గి బాబాయ్ ఇలాకాలో భారీ దుమారానికే కారణమయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి సీమ పౌరుషంపై రేగుతున్న పొలిటికల్ సెగలు, పొలిటికల్ హైటెన్షన్ కు అడ్డాగా ఉండే తాడిపత్రికి చేరుకున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.